హాయ్ అండి, నమస్తే. నేను మీ లైశ్రీ. ఈరోజు ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇంట్లోనే చేసి చూపించబోతున్నాను. ముందుగా కడాయి పెట్టేసుకొని హాఫ్ కప్ ఆయిల్ని యాడ్ చేసి ఒక 4 గుడ్లను విస్ చేసి యాడ్ చేసుకోండి. చక్కగా పొరుటులాగా ఎగ్ బుర్జీలాగా చేసుకొని మనం ఇప్పుడు వెజ్జీస్ యాడ్ చేసుకుందాం. అంటే ఆనియన్స్ ఒకటి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి, క్యాప్సికమ్, బీన్స్, ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా, క్యారెట్, క్యాబేజ్ ఏమున్నా కూడా వేసుకోండి. నేను క్యాప్సికమ్, బీన్స్ ఒకటే వేసాను. అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసి కరివేపాకుని యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు టాస్ చేసుకోండి. ఆ తర్వాత రైస్ని యాడ్ చేసుకోండి. అది బాయిల్డ్ రైస్ కావచ్చు, లెఫ్ట్ ఓవర్ రైస్ కావచ్చు, సద్దన్నం కావచ్చు. మీరు సోనా మసూరి రైస్ని యాడ్ చేసుకొని చక్కగా 2 నిమిషాల పాటు టాస్ చేసిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు పొడి, సాల్ట్ యాడ్ చేసి చక్కగా టాస్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత చూసారు కదా, ఎంతో అందంగా కనిపిస్తున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ టు సర్వ్. కాస్త కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషాల పాటు దమ్ వేసుకుంటే అంతే అండి. ఈజీ అండ్ సింపుల్గా ఉన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో మీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు.